ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రివణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే శ్రీ. ఆటో డ్రైవర్ తను. పేరెంట్స్ కి తెలియకుండా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక బాబు కూడా పుట్టాడు. ఆ తర్వాత ఆవిడ కూడా బాబుని కానీ బాబుని ఎవరికో ఇచ్చేసి మళ్ళీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆటో అదేంటి నీతో నాకు ఎట్లాంటి సంబంధం లేదు, నాకు నువ్వు అవసరం లేదు అని తను వదిలేసింది. నాకు నువ్వే కావాలి. ఆడియో కాల్స్ కూడా బయటకు వచ్చాయి. నాకు నువ్వంటే నేను ప్రేమించినాను అంటే అది ఇష్టం అని చనిపోయినాక కూడా ఐ లవ్ యూ అని వాళ్ళ మిస్సెస్ పేరు రాసి చనిపోయాడు. ఈ కేసులో అనిపించింది నువ్వు తల్లిదండ్రికి తెలియకుండా ఎన్ని సంవత్సరాలు వాళ్ళని మోసం చేసి బయటికి వచ్చి నువ్వు వాళ్ళకి ద్రోహం చేసావు, ఆవిడ నీకు ద్రోహం చేసింది. సో ఇదే నేచర్, ఇదే కర్మ అంటే. నేను అందుకే చెప్తాను, నేను కర్మని ప్రతి సినారీలో అప్లై చేసుకుంటే మీకే ఆన్సర్స్ దొరుకుతాయి. అబ్బాయికి ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదంట. తల్లిదండ్రులు ప్రేమను మోసం చేసిన వాడికి ఒక అమ్మాయి ప్రేమ గురించి మాట్లాడే అర్హత లేదు. ఇంట్లోంచి డబ్బులు తీసుకొని వచ్చాడంట 10-15 లక్షల వరకు. అంత తల్లిదండ్రులు ప్రేమ కదా, ప్రేమ కాదా అసలు? ఇప్పుడు మరి వాళ్ళు పడ్డ మానసిక శోభకి వెంటనే వచ్చింది కర్మ, ఇన్స్టెంట్ గానే వచ్చింది రిజల్ట్స్. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులకే కదా బాధ ఇక్కడ. తల్లిదండ్రులు చేసిన పాపం ఏంటి? ఈ కొడుకుని పుట్టడమే వాళ్ళకి పోయిన జన్మలో వాళ్ళు చేసుకున్న కర్మకి ఇలాంటి కొడుకుని వాళ్ళని కన్నారు, వాళ్ళు పే చేశారు. ఈ అబ్బాయి తప్పు చేసిన దానికి ఈ అబ్బాయి పే చేశాడు. సో ఇంతే. ఏం చనిపోయి ఏం సాధిస్తారు నాన్న? నాకు అర్థం కావట్లేదు. నీకు ఇచ్చిన జీవితం తల్లిదండ్రులు ఇచ్చారు, నీకు ఎక్కడ అసలు రైట్ ఉంది? నాకు అర్థం కావట్లేదు. నేను ఎదా చెప్తున్నా, ఎప్పుడైతే చచ్చిపోయాడో వాడిని పిరికివాడనాలా, చేతగాడు వాడనాలా, లేదంటే మోసగాడనాలా? మరి తల్లిదండ్రులు ఇచ్చిన ప్రాణాన్ని తల్లిదండ్రుల అనుమతి లేకుండా తీసుకున్నావంటే నువ్వు మోసం చేసినట్లే కదా. సో అది క్రిమినల్ యాక్ట్ కిందే వస్తుంది నా దృష్టిలో. తల్లిదండ్రుల్ని ప్రేమించలేనోడు ఇంకొకరిని ప్రేమించాడంటే నేను నమ్మనమ్మా. ఇదైతే అసలు నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మను. తల్లిదండ్రులు చెప్పి వాళ్ళు ఒప్పుకోకుండా ఉండే సందర్భాలు చాలా ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో ప్రేమను వదులుకోకుండా వెళ్ళి చేసుకోవటం తప్పు కాదు. మళ్ళీ పూర్తిగా అసలు ఒప్పుకోలేదు, ఇంకా ఒప్పుకునే ఛాన్సే లేదు. వీళ్ళ మీద ప్రేమ ఉంది, వాళ్ళ మీద ప్రేమ ఉంది. సో ఒకవేళ అమ్మాయిని చేసుకుంటే ఒక 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఒప్పుకుంటారే అన్న ఆశతో అలా చేసుకున్నా తప్పలేదు. కానీ అసలు తల్లిదండ్రులు చెప్పకుండా చెందకుండా అట్లా చేసిన వాళ్ళైతే నేనైతే అది ప్రేమ అని అయితే అసలు ఫస్ట్ నేను ఈ అబ్బాయిది ఒప్పుకోను. మా అమ్మాయి గురించి పక్కన పెడితే ఆ అమ్మాయి ఎందుకు చేసిందో, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఓన్లీ ఆ భగవంతుడికి వాళ్ళిద్దరి మధ్య తెలుసు తల్లి. బయటకు వచ్చే స్టోరీస్కి చాలా చేంజ్ అయిపోతాయి. ఎవరు దాన్ని నిర్ధారిస్తారు చెప్పు? కొన్ని మారిపోతాయి కదా. ఎందుకు అమ్మాయి అబ్బాయికి ఇష్టపడకుండా వెళ్ళిపోయింది, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది తెలియదు కదా. నువ్వు తల్లిదండ్రులనే మోసం చేసినావు, అమ్మాయిని బాగా చూసుకున్నావా అని ఎవరు ఆ క్వశ్చన్ చేయలేదా? సో అందుకే అంటున్నాను రా, ఇలాంటి ఇప్పుడైతే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా ఇన్స్టెంట్ గానే వస్తున్నాయి కర్మ రిజల్ట్స్ అనేది అయితే నేను ఫీల్ అవుతున్నాను. మరి ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళకి కర్మ వాళ్ళకి పడిద్ది కదా తల్లి శిక్ష. ఇప్పుడు అమ్మాయి గురించి బయటకు వచ్చింది కదా, అమ్మాయి గురించి కూడా మరి ఏమైంది? బయటకు వచ్చింది కొన్ని డేస్ వాళ్ళు జైల్లో ఉంటారు, హ్యాపీగా మళ్ళీ వాళ్ళ లైఫ్ అయితే లీడ్ చేస్తారు. హ్యాపీ వాళ్ళు ఎంత అంటే ఒకసారి జైలుకి వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీ ఉంది చెప్పు? అది కూడా అవమానమే కదా. దాని తర్వాత వాళ్ళ జీవితం క్వాలిటీగా ఉంటుంది అమ్మనా? ఉండదు కదా. ఇప్పుడు ఏదో విఐపీలో వాళ్ళంటే ఏదో నడుస్తుంది తప్ప నార్మల్ పీపుల్కి ఎవరికైనా జైలు అనేది చాలా పెద్ద అవమానకరమైన ప్లేసే కదా తల్లి. మామూలుగా వెళ్ళి వచ్చి అలవాటైన కొంతమందికి, లేదు అంటే ఒక స్థాయి ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాదేమో, కానీ నార్మల్ స్థాయి ఉన్న వాళ్ళకి ఎప్పటికన్నా అది పెద్ద మచ్చలాగానే చూస్తారు కదా తల్లి సొసైటీలో. తెలిసిన వాళ్ళు అయితే అమ్మాయి స్వేచ్ఛగా తిరగలేదు కదా. ఉంటది కదా మైండ్లో, వాళ్ళ కుటుంబంలో కానీ బంధువుల్లో కానీ అమ్మాయి తిరగగలదా స్వేచ్ఛగా? ఇవన్నీ ఆలోచించకుండానే ఆవిడ తప్పులు చేసింది. 100%. ఈ ప్రపంచంలో చేసే తప్పులు చేసే వాళ్ళందరూ 99.9% ఆలోచించకుండా చేసేవాళ్ళే, అందుకే తప్పులు చేస్తారు. ఆలోచించిన వాళ్ళు తప్పులు చేయరు. ఇప్పుడు చాలా మంది ఎంతో కాంప్రమైజ్ అయిపోయి, చాలా సాక్రిఫైస్ అయిపోయి పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం అని ఎంతో మంది భర్తల్ని భరించే భార్యలు ఉన్నారు, భార్యలను భరించే భర్తలు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఆలోచించకుండానే అంత ఇన్ని సంసారాలు నడుస్తున్నాయి తల్లి. ఇది ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇవన్నీ ఎక్కువ బయటకు వస్తున్నాయి. ఇంతకు ముందు లేవని కాదు, ఇంతకు ముందు కూడా ఉంటాయి, కానీ సోషల్ మీడియా అవేర్నెస్ అంత లేదు కాబట్టి మనకి ఎక్కువ తెలిసేవి కాదు తల్లి. ఇల్లీగల్ రిలేషన్స్ కానీ తప్పుడు పనులు కానీ ఈ రోజు కొత్త కాదు.
మన పురాణాల్లో కానీ మన పాత జనరేషన్స్లో కూడా ఉన్నాయి. ఉమ్, అప్పుడు పాపులేషన్ తక్కువ, అవేర్నెస్ తక్కువ, ఇప్పుడు ఎక్కువ ఫ్రీడమ్ అయిపోయింది. ఉమ్, దీనికి కూడా ఫస్ట్ కారణం నువ్వు పేరెంట్స్ని నిందించాలమ్మా. ఉమ్, పేరెంట్స్ కనుక ప్రాపర్గా మానిటర్ చేస్తే మైనర్స్ని, అసలు ఎవరమ్మా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు నువ్వు చూస్తే పేరెంట్స్ సగం సోషల్ మీడియాలో పడి ఉంటున్నారేమో, ఉమ్, ఉద్యోగాలకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఇంటికి వచ్చాక సోషల్ మీడియాలో ఉంటారు, ఎవరు లైఫ్ వాళ్ళు బిజీగా ఉంటున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళకి హ్యాపీగా గ్యాడ్జెట్లు ఇచ్చేస్తున్నారు. ఇలా ఉంది ప్రపంచం అని తెలుస్తుంది కదా, నీకు తెలీదా, నువ్వే చూస్తున్నావుగా. ఇప్పుడు ఇప్పుడు నేను సోషల్ మీడియా ఓపెన్ చేస్తా, ఏమేమి వస్తే నాకు తెలిసినప్పుడు నా బిడ్డకి ఎట్లా ఇస్తున్నావు? ఉమ్, ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా అవును. చూస్తున్నావు, అవును. ఏమేమి వస్తున్నాయో నీకు తెలుసు, ఎట్లాంటి అడల్ట్ కంటెంట్ లేదంటే ఎలాంటి చెత్త న్యూస్లు ఎలాంటి చెత్తే వస్తున్నాయో తెలుసు నీకు. ఎలా పిల్లలకి ఫోన్ ఇస్తున్నావు నాకు అర్థం కావట్లా. ఉమ్, మరి గ్యాడ్జెట్స్ ఇచ్చేది నువ్వే, వాళ్ళకి ఇష్టానుసారం బయట సొసైటీలో ఎక్కడ సెక్యూర్ లేదు, ఒక ఆడపిల్లని ఇట్లా చూస్తారని తెలుసు, మరి బట్టలు సరిగ్గా వేపించవు, లేదా మానిటరింగ్లో అన్న పెట్టవు. కొన్ని నీకు అమ్మాయికి నచ్చిన ఫ్యాషన్ డ్రెస్ వేసినప్పుడు నువ్వు ఎవరైనా మానిటరింగ్లో పంపిస్తున్నావా, ఎక్కడైనా సెక్యూర్ ప్లేసెస్కి పంపిస్తున్నావా, అసలు ఏం చేస్తున్నావా చూసుకోవాలి కదా తల్లి. సో పేరెంట్స్ అశ్రద్ధ వల్లే 99% యూత్ ఈరోజు చాలా చాలా దారుణమైన అనుభవాలకే గురవుతున్నారు తల్లి. ఉమ్, సో మొదట పేరెంట్స్ లోపమే. ఎందుకు అంత ఫాస్ట్గా రిలేషన్స్లోకి వెళ్తున్నారు? ఉమ్, లోన్లీనెస్. పేరెంట్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేయకపోవడంతో వాళ్ళు మొబైల్కి అడిక్ట్ అయ్యా, తర్వాత ఫ్రెండ్స్ని చేసుకొని. ఎగ్జాక్ట్లీ. ఏదైతే ఆ రీల్స్ ఇన్స్టా చూస్తున్నారో ఆ ప్రపంచంలో వాళ్ళు కూడా చక్కగా ఒక ప్రేమ జంటల్లాగా ఎగిరిపోవాలి, సరదాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. సో ఆ లోన్లీనెస్ భరించలేక ఎవరుంటే వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఫాస్ట్గా రిలేషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల చాలా చెడు జరుగుతుంది, అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. అమ్మాయిలకి ఎక్కువ జరగవచ్చు, ఎందుకంటే అమ్మాయిలు సున్నితంగా ఉంటారు, అమ్మాయిల్ని ఒక టూల్స్ లాగా చూస్తారు కాబట్టి అమ్మాయిలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు? సిస్టమా సరిగ్గా లేదు మన దగ్గర. సిస్టమ్ అన్నా సరిగ్గా ఉందనుకో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి శ్రీ. ఫస్ట్ మన దగ్గర బ్లేమ్ చేయాల్సిన సిస్టమ్, దాని తర్వాత తల్లిదండ్రులు, దాని తర్వాతే సెల్ఫ్. సో నేనేమంటున్నాను అంటే రిలేషన్షిప్స్లో అది ప్రేమైనా పెళ్ళైనా ఏమన్నా జరగని చావుదాకా వెళ్ళొద్దు. జీవితం చాలా విలువైనది, మనిషి జన్మ ఎత్తడమే ఒక అదృష్టం. ఏదైనా ఫేస్ చేయి. అంత బలహీనంగా ఉంది లేదు అంటే అంత పిరికితనంగా ఉండకూడదు. అఫ్కోర్స్ చచ్చిపోవడానికి కూడా చాలా ధైర్యం కావాలి, అంటే ఒక ప్రాణాన్ని వాళ్ళు ఆపాలి అన్నా కూడా ధైర్యం కావాలి. కానీ ఒక సైకలాజికల్ ట్రామాలోనే కదా చేస్తున్నారు, దాంట్లోంచి బయటికి ఎట్లా రావాలని ఆలోచిస్తాం ఈజీ. కానీ జీవితాన్ని ఎండ్ చేసుకొని మనల్ని ప్రేమించే వాళ్ళని బాధ పెడతాం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. అంటే జనరేషన్ పైన ఉంది ఈ ఇంపాక్ట్ అనేది, చంపడము చావడము. ఎందుకు ఈ జనరేషన్ అంతా ఇట్లా ఉంది? టాక్సిక్ రిలేషన్స్ ఒకటి, నెంబర్ 1. సిన్సియారిటీ లేదు, ఎక్కడ కూడా హానెస్టీ లేదు రిలేషన్లో. ఎందుకంటే ఫాస్ట్గా ఒక అట్రాక్షన్తోనో ఒక ఇంటిమెసీతోనో వెళ్ళిపోతున్నారు రిలేషన్స్లోకి. సో అట్లీస్ట్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ చేంజ్. జనరేషన్ చేంజెస్లో చూస్తే ఫస్ట్లో ఎక్కువ అరేంజ్డ్ మ్యారేజెస్ ఉండేది, చాలా రేరు. మా మదర్స్ టైంలో అసలు లవ్ మ్యారేజ్ అంటే ఎక్కడో వింటావు ఒక ఇన్సిడెంట్. ఎందుకు? ఎక్కువ నీకు నెట్వర్కింగ్, కమ్యూనికేషన్, సోషల్ మీడియా లేదు బేసిక్గా. అవును. సి ఎప్పుడైతే నువ్వు డెవలప్ అవుతున్నామో అది ఒక రకంగా వినాశనానికి కూడా కారణమే. అప్పట్లో మనకి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఎక్కువ లేదు, మొబైల్ కమ్యూనికేషన్స్ ఎక్కువ లేదు, అలాగే సమస్యలు ఎక్కువగా లేవు. ఇప్పుడు అన్నీ ఎక్కువైపోయినాయి. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో కళ్ళతో చూసుకోవటం చాలా రోజులు పట్టేదేమో మాట్లాడటానికే. కళ్ళతో చూసుకొని మాట్లాడే లోపల కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. సో ద నెక్స్ట్ జనరేషన్ చూసుకొని కొన్ని రోజులు మాట్లాడే వరకు వెళ్ళటం. దాని నెక్స్ట్ జనరేషన్ చూసి నచ్చితే కొన్నాళ్ళు మాట్లాడుకొని నెలల తరబడి మాట్లాడుకొని టచ్చింగ్స్ అవన్నీ చాలా రేర్గా ఉండే నాన్న. చాలా టైం పట్టింది నీకు జనరేషన్, అంత ధైర్యం ఉండేది కాదు. అబ్బాయిలు ఇప్పుడు మనం ఇంత బ్లేమ్ చేస్తున్నామంటే చేస్తున్నారు అనుకో, అమ్మాయితో మాట్లాడాలంటే ఒక రకమైన భయం ఉండేది వాళ్ళకి. ఎవరైనా చూస్తారా, ఎవరైనా అనుకుంటారా, ఇంట్లో తెలిసిద్దా, అమ్మాయికైనా అబ్బాయికైనా. అబ్బాయిలు కూడా అంత ఫ్రీగా వెళ్ళిపోయి అమ్మాయిలతో మాట్లాడాలంటే సరిపోయేది కాదు. అక్కడ నుంచి ఎక్కడ వరకు వచ్చాం ఈరోజు చూడు. సో ఆ తర్వాత ఎన్ని మారిపోయినాయి, కలిసి తిరిగేవాళ్ళు, నచ్చిన తర్వాత పెళ్లి చేసుకునేవాళ్ళు, ఇట్లాగా ఉండేది. ఇప్పుడు అయిపోయింది నాన్న, ఇప్పుడు చూడగానే ప్రేమ, నెక్స్ట్ డే అయిపోయింది డేటింగ్, ఇంకంతే, నో గ్యాప్, తిరిగేస్తున్నారు. ఎట్లా ఉంటుంది చెప్పు నువ్వు?
ఇప్పుడు నిన్ను కొన్నాళ్ళు చూసి అబ్బా శ్రీ అసలు అబ్బా వాటే క్యారెక్టర్, అమ్మా ఈ అమ్మాయి వస్తే నా లైఫ్లో నా పేరెంట్స్ గౌరవం ఉంటుంది, నాకు మనశ్శాంతిగా ఉంటుంది, నేను సంతోషంగా ఉండగలనని ఏదో ఒక నమ్మకం రావాలి కదా నీతో రిలేషన్లో రాకుండా. చూస్తానికి బాగుంది, కొందన బొమ్మలాగా ఉంది, ఒకసారి వెళ్తే చాలు, అయిపోయింది. ఆ తర్వాత నీ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకొకళ్ళు అది అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా అంతే కదా. హార్మోన్స్ అందరికీ ఒకేలాగా పనిచేస్తాయి కదా. సో నేనేమంటున్నానంటే ప్రేమ అనేది చాలా పవిత్రమైనది. దాన్ని అందరికీ అట్లా ఎలా పడితే అలా ఇవ్వకుండా ప్రాపర్గా చూస్ చేసుకోమంటున్నా. ఉన్నంత వరకు సిన్సియర్గా ఉండండి. ఇప్పుడు చాలా పేర్లు వచ్చినాయి రిలేషన్స్కి, మేబీ నేను అప్ టు డేట్ ఉండకపోవచ్చు ఇప్పుడున్న జెన్జీ బ్యాచ్లో. సిచ్యువేషన్షిప్ అని, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని, నువ్వే జనరేషన్ లో డేటా మ్యాచింగ్ ఉంటుంది. సో ఇట్లా రకరకాలు ఉంటున్నాయి కదా తల్లి. నేనేమన్నానంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీకు నచ్చినట్లు ఉండటం తప్పు కాదు. నేను ఎప్పుడు ఇదే చెప్తా, ఎవరిని కూడా నువ్వు కాళ్ళు చేతులు కట్టేసుకో, నువ్వు మనసు చంపేసుకో, నువ్వు అట్లా బతుకు ఇట్లా బతుకు నేను ఎప్పుడు చెప్పినాను. ఐఎమ్ వెరీ క్లియర్. నీకు నచ్చినట్లే బతుకు, కానీ ధర్మం తప్పకుండా బతుకుంటున్నాను నేను, అంతే. అదొక్కటే క్లాస్ బై ఎండ్ ఆఫ్ ద డే. నీ తల్లిదండ్రుల్ని మోసం చేయకు, నువ్వు ఎవరినైతే ఇష్టపడుతున్నావో అమ్మాయినైనా అబ్బాయినైనా మోసం చేయకు. ఉన్నంత వరకు సిన్సియర్గా ఉండు. అబద్ధాలు చెప్పి బాధ పెట్టి బ్రేకప్లు వద్దు. మ్యూచువల్ ఇంట్రెస్ట్ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో చక్కగా సంతోషంగా ఉండాలి. ఒక అమ్మాయి అబ్బాయి గుర్తొచ్చినా లేదా బంధం గుర్తొచ్చినా ఒక తీయని అనుభూతి ఉండాలి, అంత చెడుగా ఉండకూడదు. ఒక్కసారి నాన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే, ఏదో అనుకుంటున్నారు చాలా సింపుల్గా మాట్లాడుతున్నాం కానీ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వాళ్ళు నెక్స్ట్ ఏ రిలేషన్ సంతోషంగా ఉండలేరు తల్లి. ఈ జ్ఞాపకాలే వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళి అవతల మనిషిని నమ్మలేరు, అనుమానాలతోనే బతకలుతారు. ఎప్పుడైతే అనుమానం ఉంటుందో గొడవలు ఉంటాయి. ఎందుకు? డిస్కషన్, ఆర్గ్యుమెంట్. నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలా, నువ్వు మెసేజ్ చేయలా, ఎక్కడికి వెళ్ళావు, ప్రూఫ్, వీడియో కాల్, ఫొటోస్ ఉండదు ఇంకా నీకు. ఎందుకంటే ఆ ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసి ఉంటారు, లేదా వీళ్ళు ఆ ఇన్సెక్యూరిటీకి గతంలో గురై ఉంటారు. దానివల్ల అదే ఉంటుంది మైండ్లో, హాంట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో, ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, డిస్కషన్స్ వస్తాయి, తర్వాత ఏమొస్తాయి, ఈగో వస్తుంది. సో ఈగోతో ఎంతవరకు వెళ్తారో తెలీదు అసలు. ఇంకా దాంతో పక్కన వాళ్ళు ఎంటర్ అవుతారు, ఫ్రెండ్స్ చెప్తారు నీకేంటి, నీకు అవసరమా అంటారు. పేరెంట్స్ వస్తే ఇన్నాళ్ళు మేము అట్ట పెంచుకున్నాము, నువ్వు అట్ట అంటావా అంటారు. అసలు మరీ ఏమనుకుంటే ఏ పేరెంట్స్ పెంచుతారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మేబీ వాళ్ళు చూసే అంత టైం లేదేమో అంటారు. ఊర్లో ఉన్న లేని గొడవల్ని పెద్ద చేసి ఏదన్నా కూర్చోబెడితే కలిసి ఉండే జంటలను కూడా విడదీసేస్తారు. సో దిస్ ఈస్ వాట్ జనరేషన్, దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సో కూర్చొని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పోతాయి నాన్న. అహం ఉండే లెక్కైతే అసలు వెళ్ళమాకు రిలేషన్లోకి. నిన్ను నువ్వే ప్రేమించుకో, నీతో నువ్వే జీవించుకో. సో తగ్గాల్సి వస్తుందిరా, కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. రిలేషన్లోకి వెళ్ళినప్పుడు తగ్గాల్సి వస్తుంది. అన్నీ మనకి ఎట్లా ఉంటే అనుకూలంగా. ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం పుట్టిన తల్లిదండ్రులు కానీ మన తోబుట్టులు కానీ మనమే ఎంత అడ్జస్ట్మెంట్లు అవుతాం. అసలు మనందరం ఎప్పుడు మాటలు అనుకోకుండానే పెరుగుతామా? అలాంటిది 2 డిఫరెంట్ వరల్డ్ నుంచి వచ్చిన ఆపోజిట్ సెక్స్ వాళ్ళు, అంటే ఆపోజిట్ సెక్స్ అంటే ఫీమేల్ మేల్, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని ఇమ్మడటానికి టైం పడుతుంది. దీని లోపలే బ్రేకప్లు మల్టిపుల్ బ్రేకప్లు కూడా అయిపోతాయి. ఇంకా తర్వాత ఎవరిని నమ్ముతావు, ఎవరితో ఉంటావు? నేను ఐఎమ్ టెల్లింగ్ ఫర్ యువర్ సేక్ ఓన్లీ. మీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ మంచి కోసమే చెప్తున్నా. ఎప్పుడైతే ఒక్కసారి బ్రేకప్ పడిందో తర్వాత క్వాలిటీ ఆఫ్ రిలేషన్స్ చూడాలంటే చాలా కష్టమైపోతుంది అన్న. ప్రేమలో అడ్జస్ట్ అవుతూ ఉన్నారు, ప్రేమించుకున్నంత కాలం వరకు కూడా ఒకరికొకరు నచ్చుతున్నారు. అదే ప్రేమ జంట పెళ్లి చేసుకున్నాక నచ్చట్లేదు. ఎందుకు తల్లి? దూరంగా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. దూరపు కొండలు నునుపంటారు కదా. సో దూరంగా ఉండి అప్పుడప్పుడు కలిసినప్పుడు ఎందుకు మా అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తులు ఒక చోట ఉండి కలిసి జీవించినప్పుడే యాక్చువల్స్ అనేది ఉంటుంది. ఎందుకు? నువ్వు మామూలుగా వీళ్ళు కలిసినప్పుడు ఎప్పుడన్నా రోజులో ఒకసారి కలుస్తారు, లేదా 2 రోజులకు ఒకసారి కలుస్తారు. కలిసినప్పుడు 1 గంట 2 గంటలు టైం స్పెండ్ చేస్తారు. ఆ టైం అంతా కూడా చక్కగా వాళ్ళు చాలా రొమాంటిక్గా బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళిద్దరికి బాధ్యతలు ఉండవు. సో ఇద్దరిని ఎలా కలుసుకోవాలి, ఎలా ప్లీజ్ చేయాలి అన్న ఆలోచనలోనే ఉంటారు. ఎందుకంటే అదంతా ఇంప్రెస్ చేసే మోడు కదా. అక్కడ ఎంతసేపు అమ్మాయిని ఎట్లా ఇంప్రెస్ చేయాలి అని అబ్బాయిని ఎట్లా ఇంప్రెస్ చేయాలని అమ్మాయి పనిలో ఉంటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత గ్రాంటెడ్గా తీసుకుంటారు. పెళ్ళి అయిపోయింది కదా, ఎక్కడికి పోడలే అని అమ్మాయి అనుకోవచ్చు, ఎక్కడికి పోదులే అని అబ్బాయి అనుకుంటారు. సో గ్రాంటెడ్గా తీసుకుంటారు. అప్పుడు యాక్చువల్గా వాళ్ళలాగా వాళ్ళు ఉంటారు. ఇన్ని రోజులు ఇంప్రెస్ చేశారు కదా, ఇప్పుడు ఇంక పెళ్ళమ్మే కదా, మొగుడే కదా, ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు.
ఒకవేళ నిజమైన ప్రేమ ఉన్నా కూడా ఈ నెగ్లిజెన్సీ గ్రాంటెడ్గా తీసుకోవటం వల్ల తప్పులు చేస్తారు. ఒకళ్ళు ఉండొచ్చు అసలు ప్రేమ లేకుండా ఆ స్థాయి వరకు రారు, ఉండొచ్చు. బట్ కానీ చెప్పాను కదా, అశ్రద్ధ వల్ల తప్పులు చేస్తారు. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఈ అమ్మాయి అవసరాలు ఏంటి, ఈ అబ్బాయి అవసరాలు ఏంటి అని పట్టించుకోరు. అమ్మ, రిలేషన్స్లోకి ఎంటర్ అయ్యేది అవసరాల కోసం నానా. వీ హ్యావ్ టు బి వెరీ ఓపెన్. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? ఊరికి చేసుకుంటారా ఏంటి? కలిసి ఉండటానికి నీడ్స్ ఉండబట్టే చేసుకుంటున్నారు. ఎయిదర్ ఇట్ ఈస్ ఫిజికల్ ఆర్ మెంటల్. ఓపెన్గా ఉండండి, మాట్లాడుకోండి. మాట్లాడుకోరు, ఎక్స్ప్రెస్ చేసుకోరు. అమ్మాయి అబ్బాయితో ఎక్స్ప్రెస్ చేసుకోరు, అబ్బాయి అమ్మాయితో ఎక్స్ప్రెస్ చేసుకోరు. భార్య అనగానే ఒక కట్టుబాటు వచ్చేస్తుంది. వాళ్ళకి ఉండే పిచ్చి కోరికలైనా మంచి కోరికలైనా చెప్పుకోరు. సో ఇంట్లో అట్లా భార్యతో పద్ధతిగా ఉండి తను ఇబ్బంది పెట్టకుండా, ఫిజికల్గా మేబీ ఇబ్బంది ఎక్కువ పెట్టొద్దులే అని వేరే ఆప్షన్స్ చూసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ భార్యను ఇబ్బంది పెట్టలేదు అనుకుంటారు కానీ బట్ ఏదైతే పెళ్లి ధర్మం ఉందో అది తప్పుతున్నారు అనేది అర్థం చేసుకోరు. సో దానివల్ల కూడా మళ్ళీ కాన్సిక్వెన్సెస్ కంపల్సరీగా ఉంటాయి. సో నేనేమంటున్నానంటే, పెళ్ళైన తర్వాత నీ భార్యకి కానీ భర్తకు కానీ సమయం ఇస్తున్నావా, వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తున్నావా లేదా అనేది తెలుసుకోవడం కూడా బాధ్యత. లేదంటే పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకున్నాము అంటే ఏంటి, పిల్లల్ని కనేయటం పెంచటం ఇదేనా? కాదు కదా. ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండాలి. ఒకరికొకళ్ళు లోపల కోరికలను పెట్టుకొని వాటిని చెప్పుకోలేక తీర్చుకోలేక ఇప్పుడు జరిగే ఇల్లీగల్ రిలేషన్స్కి ఫస్ట్ రీజన్ అదే. ఎక్స్ప్రెస్ చేసుకోరు. ఎక్స్ప్రెస్ చేసుకోండి ఫస్ట్. మీ ఇంట్లో అసలు ఏమీ ఛాన్స్ లేదనుకున్నప్పుడు మేబీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించుకుంటారో లేదా మ్యూచువల్గా విడిపోతారో, ఆ తర్వాత చేయండి తప్ప ఒకరితో కలిసి ఉంటూ వేరే వాళ్ళతో తప్పు చేస్తూ అట్లాగా చేయటం అనేది చాలా అధర్మం నాన్న. మాట్లాడుకుంటే చాలా సమస్యలు తీరిపోతాయి. చెప్పుకోవాలి. తర్వాత హింస పెట్టుకోకూడదు, ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు, అవమానం అస్సలు చేసుకోకూడదు. ఇప్పుడు చాలా నువ్వు రిలేషన్స్లో మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా, ఇన్సల్ట్ చేస్తారు. ఒక అమ్మాయిని అబ్బాయి కానీ అబ్బాయిని అమ్మాయి కానీ, ఏది రిలేటివ్స్ ముందు కానీ ఫ్రెండ్స్ ముందు కానీ మాట్లాడేటప్పుడు చాలా చులకనగా మాట్లాడేస్తారు. అవి చాలా పెద్దవి అయిపోతాయి. మనసులో పెట్టుకొని ఇన్సల్ట్ తీసుకోలేరు. నువ్వు 4 గోడల మధ్య ఎన్నన్నాను పడతారు, బట్ నలుగురిలో ఉన్నప్పుడు తీసుకోలేరు. అది కూడా చాలా కారణం అనమాట. ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా, గ్రాంటెడ్గా తీసేసుకుంటారు. వైఫ్ అంటే వాళ్ళు వర్క్ చేసినా ఇంట్లో పనులు చేయాలి, అబ్బాయిలు చేయకపోవచ్చు. సో అమ్మాయికి అది మానసికంగా కూడా ఇదవ్వచ్చు. ఒక పక్కన బాడీ పిల్లల్ని కానీ ఉద్యోగం చేసి ఇంట్లో పని చూడాలంటే ఎంతవరకు తీసుకుంటుంది, వాళ్ళకు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. సో వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోతాయి. సో అబ్బాయిలు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోయి ఒక అమ్మాయిని ఒంటరిగా వదిలేసేసి నువ్వు మాత్రం పవిత్రంగా తులసి మొక్కలాగా ఉండాలి, నీకు నీ రిక్వైర్మెంట్స్ నీ నీడ్స్ తీర్చినట్టు అవ్వదు. ఒక అమ్మాయికి అవ్వదు, ఒక అబ్బాయికి అవ్వదు, చెల్లదు. వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ ఫిజికల్ నీడ్స్ ఏంటి, వాళ్ళ మెంటల్ నీడ్స్ ఏంటి, వాళ్ళ ఫినాన్షియల్ నీడ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ చూసుకో. అట్లయితేనే పెళ్లి చేసుకో, లేదని చేసుకో. మాకు ఇప్పుడు తిరుగుతున్నట్లే సిచ్యువేషన్ షిప్, ఆ షిప్ ఈ షిప్ అని తిరగండి. పెళ్ళి అంటే మాత్రం మన సాంప్రదాయం ప్రకారం ఒక పవిత్రమైన బంధం. మీరు ఏం జరిగినా మాట్లాడుకొని ఎంతో కొంతవరకు హోల్డ్ చేయగలము అంటే చేసుకోండి. పిల్లల్ని కనే ముందే మీరు ఫినాన్షియల్గా సపోర్ట్ చేయగలరా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ పిల్లల్ని మానిటర్ చేయగలరా లేదా, ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలరా లేదా చూసుకోవాలి. అప్పుడే పిల్లల్ని కనాలి. ఇప్పుడు నువ్వు చూడు, ఇంకొక సమస్య ఏంటో తెలుసా, వీళ్ళ మధ్య పడక డివోర్స్ దగ్గరికి వెళ్తారు. కేసు అవ్వగానే ఫస్ట్ పిల్లలు అనే దగ్గర క్వశ్చన్ వస్తుంది. డబ్బులు ఇవ్వాలంటే నచ్చదు. అమ్మాయి పిల్లల్ని పెంచుకోవాలి కానీ అబ్బాయిలు డబ్బులు ఇవ్వరు. వాట్ ఈస్ దట్? ఏది అన్యాయం. ఇప్పుడు ఎవరో చాలా మంది కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు అమ్మాయిలు అని మాట్లాడుతున్నారు కదా. ఇట్లాగా డబ్బులు పిల్లలకి ఇవ్వని అబ్బాయిలు ఎంతమంది లేరు? మరి తీయాలిగా ఆ డేటా కూడా. సో తప్పు కదా. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని రేపు విడిపోతే నీ బిడ్డ, నువ్వు నీ కోసం కన్నది కదా ఆవిడ ఆ బిడ్డని, ఎలా పెంచిద్ది? పోనీ ఉద్యోగం చేసుకుంటుంది కదా అంటున్నారు, కరెక్టే. ఆ బేబీని ఎవరు చూసుకుంటారు? దానికి ఖర్చు అవుతుంది కదా. సో ఒక బిడ్డ పుట్టారు అంటే ఇద్దరికి సమాన బాధ్యత ఉంటుంది. అమ్మాయి కూడా ఆలోచించుకోవాలన్నా, గబగబా పిల్లల్ని గంటం కాదు. వాళ్ళతో మనకి లైఫ్ లాంగ్ అంటేనే పిల్లల్ని కనండి. కరెక్ట్. అప్పుడే ఫ్యూచర్ మీకు డ్యామేజ్ ఉండదు, ఆ బిడ్డలకి డ్యామేజ్ ఉండదు. మ్యాక్సిమం నువ్వు చూస్తే 90% అమ్మాయిలు తీసుకుంటారు పిల్లల్ని కదా. సో మదర్ అమ్మాయి అలా ఉంటుంది నేచరు. సో వీళ్ళేంటి, వీళ్ళల్లో కూడా కొంతమంది చూడాలనుకుంటారు, చెందాలనుకుంటారు. బట్ కానీ వాళ్ళకి మంచి చదువునివ్వండి, మంచి భవిష్యత్తునివ్వండి. మీరిద్దరు నచ్చపోతే మీ ఇద్దరు ఇడిపోండి, అది మీ ఓను. కానీ పిల్లల మీద ప్రభావం చూపించకుండా చక్కగా టైం స్పెండ్ చేయటం కానీ షేరింగ్ చేసుకోవటం కానీ అన్ని సమానంగా చేసుకోండి. అక్కడికి వచ్చేసరికి మాత్రం చేయరాదు. ఎందుకు? అందు గురించి చెప్తున్నాను రా, ఈరోజు మానవత్వం అనేది చాలా ముఖ్యం. ధర్మం
కి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం. అవి ఉన్నప్పుడే కొంచెం బాగుంటది. అంటే తండ్రి ప్రేమ గురించి ధర్మంలో ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన కేసుల్లోనే అంటే వాళ్ళకి పుట్టిన పిల్లలే కదా! అంత ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? అంత బాధ్యత లేకుండా ఎలా ఉంటుంది? అంటే బాధ్యత తీసుకోవడానికి ఎందుకు ముందుకెళ్ళట్లేదు? ఆ ప్రేమ అనేది ఎందుకు ఉండట్లేదు? అంటే తల్లి అది వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటదిరా. ఎందుకంటే అందరూ అట్లాగే ఉండకపోవచ్చు. కొంతమంది అట్లా ఉండొచ్చు. దీంట్లో అగైన్ నా సిద్ధాంతంలో 2 రకాలు. ఆ పిల్లలు పూర్వజన్మ కర్మానుసారం ఒక తండ్రి ప్రేమ నోచుకోలేనట్లుగా ముందే రాసి పుట్టుంటది. ఎందుకంటే ఒక జాతకం చూస్తే ఆ తండ్రి ప్రేమ ఉందా లేదా, అసలు తండ్రికి దగ్గరగా ఉంటారా లేదా, ఎప్పుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోతారు, వాళ్ళ జీవితంలో అసలు తండ్రి ఎప్పుడు గతిస్తారు, ఎవ్రీథింగ్ చూడొచ్చు తల్లి. సో ఇదంతా కూడా పూర్వజన్మ కర్మానుసారం ఆ తండ్రి ప్రేమను పొందే యోగ్యం ఆ జాతకంలో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1. సో అలాంటి వ్యక్తి అంటే ఒక కన్న బిడ్డలకి ప్రేమని పంచనటువంటి వ్యక్తి వాళ్ళకి తండ్రిగా వెళ్తారు. అంటే వాళ్ళని మనం మనుషుల కింద లేదా తండ్రుల కింద మనం పరిగణించలేము. నాన్న ఎంతో మంది ఉన్నారమ్మా పిల్లల్ని అబ్యూస్ చేసే తల్లిదండ్రులు, బాధ పెట్టేవాళ్ళు, పట్టించుకోని వాళ్ళు, కేర్లెస్గా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. కొన్ని బయటకు వస్తే కొన్ని బయటికి రావు. సో దిస్ ఈజ్ ఆల్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కర్మ. ఇప్పుడు వాళ్ళ కర్మానుసారం వీళ్ళు వచ్చారు కదా తండ్రి, ఇప్పుడు ఆయన పట్టించుకోవట్లేదు కదా, మళ్ళీ ఇప్పుడు వీళ్ళ కర్మ ట్రిగర్. సో ఇదంతా చాలా లింక్ ఉంటుంది అనమాట. కంపల్సరిగా అనుభవించాల్సిందే వాళ్ళు. బట్ వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఫేట్. చాలా బాగా చెప్పారు అన్ని విషయాల గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.